తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ చేయాల్సిన పని లేదు. ప్రతి 10 మంది సబ్ ఫర్టైల్ పేషెంట్స్లో మనకి 1 or 2 పేషెంట్స్కి మాత్రమే ఐవీఎఫ్ అవసరం అవుతుంది. ప్రతి ఫెర్టిలిటీ సెంటర్స్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు. అందులో ఫస్ట్ పేషెంట్ని నార్మల్గా అసెస్ చేసి, అంటే ప్రైమరీ టెస్టులు చేస్తారు. చేసి మీకు ఏ తేడా ఏంటి అనే దాన్ని చూసుకొని అసెస్ చేసి క్లాసిఫై చేసి మీకు ఏ ట్రీట్మెంట్స్ అవసరం అవుతుంది అనేది అసెస్ చేస్తారు అనమాట. ఆ లోపాన్ని బట్టి మీకు ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. అందులో బేసిక్గా చేసే ఏంటంటే డేట్ వచ్చిన 2వ రోజు మనకి హార్మోన్ పరీక్షలే చేస్తారు. 2వ రోజు నుంచి 3వ రోజు 5వ రోజు లోపు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్, తర్వాత థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ టెస్ట్ చేస్తారు. ఇవి థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఓవులేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్ కంపల్సరీగా చూస్తారు. తర్వాత ఓవులేషన్ ఎట్లా జరుగుతుంది, ఈ అమ్మాయికి ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది డేట్ వచ్చిన తర్వాత 7వ రోజు నుంచి 12వ రోజు లోపు ఎప్పుడైనా ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చూస్తారు. డేట్ వచ్చిన తర్వాత 7వ రోజు నుంచి 10వ రోజు లోపు ట్యూబుల్ పరీక్ష చేస్తారు. ట్యూబ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది, ట్యూబ్స్ ఓపెన్ అయి ఉన్నాయా లేదా అనేది అసెస్ చేయడం కోసం బేసిక్ టెస్ట్ ట్యూబుల్ టెస్ట్ హెచ్ఎస్జి అనేది ఎక్స్రే తీస్తారు అనమాట. అలాగే మేల్స్కి ఏమో హార్మోన్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తారు. సెమెన్ అనాలిసిస్లో ఎంత కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎట్లా ఉంది, అన్ని బేసిక్గా ఫార్మ్స్ అన్ని నార్మల్గా ఉన్నాయా, అబ్నార్మల్గా ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది అనమాట. స్పామ్స్